అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ టేల్స్. ఈరోజు రెసిపీలో పిండి నానబెట్టి రుబ్బుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు టేస్టీగా అలాగే హెల్దీగా కూడా మల్టీ మిల్లెట్ దోశ. వెయిట్ లాస్ అవ్వడానికి, బీపీ షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా హెల్దీ వర్షన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మల్టీ మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ కంటే తక్కువ అంటే 3/4 గ్లాస్ ఉద్దిపప్పుని ప్యాన్లో వేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 గ్లాస్ రాగులు తీసుకుంటున్నాను. ఈ దోశ మిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక్క ఉద్దిపప్పు మాత్రం 1 గ్లాస్ కంటే తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ అరికలు తీసుకుంటున్నాను. అరికలు కూడా ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని, ఉద్దిపప్పు అయితే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఫ్రై అయిపోయిన విషయం మనకు తెలుస్తుంది. మరి ఈ కొర్రలు, రాగులు, మిల్లెట్స్ విషయానికి వస్తే అవి కమ్మటి వాసన వస్తాయి. ఆ వాసనని బట్టి అవి ఫ్రై అయిపోయాయని మనకి తెలుస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అరికలు, రాగులు, కొర్రలు, ఇప్పుడు ఊదలు తీసుకున్నాను. ఊదలు కూడా సన్నటి మంటపై ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నాను. వీటినే ఇడ్లీ బియ్యం అని కూడా అంటారు. ఇది ఆప్షనల్ మాత్రమే, అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 1 గుప్పెడు మెంతులు వేసి అవి కూడా సన్నటి మంటపై ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇంత క్వాంటిటీ మిక్సీలో పిండి పట్టించుకోవడం కష్టం కాబట్టి పిండి మిల్లులో పిండి పట్టించుకుంటే సరిపోతుంది. కాకపోతే అక్కడ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వగా ఉండేలాగా చెప్పి పట్టించుకోవాలి. పిండి రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇన్స్టెంట్ గా దోశలు కావాలి అనుకున్నప్పుడు వాటర్ కి బదులుగా పెరుగు వేసుకొని దోశ పిండి రెడీ చేసుకోవాలి. అలాగే దోశ వేసుకునేప్పుడు చిటికెడు ఇడ్లీ సోడా కలుపుకున్నామంటే దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి. అలా కాకుండా ముందు రోజు రాత్రి పిండిని కలుపుకొని పొద్దున వరకు ఫర్మెంట్ అవ్వడానికి విడిచిపెట్టామంటే సోడా వేసుకోవాల్సిన అవసరం లేకుండానే దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి. పిండి పట్టించుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వగా పట్టించుకున్నామంటే ఇదే పిండితో మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇదే పిండితో సంగటి చేసి అంబిలి కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే బెల్లం వేసి జావ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి పిండి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ పిండిని ఒక కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో గనక స్టోర్ చేసుకున్నామంటే చేదవ్వకుండా, పురుగు పట్టకుండా పిండి ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో గనక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే ఎవరికైతే ఈ రెసిపీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం టేస్టీ టేల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక హెల్దీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.